ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మరి భోజుడు మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేశాడా? అక్కడ ఏం జరిగింది? ఎలాంటి కథలు వచ్చాయి? మనం కొత్త కథ తెలుసుకోవాలి కదా, అంతేగా. అందుకని భోజ మహారాజు 7వ మెట్టు ఎక్కాడు. 7వ మెట్టు మీద ఉన్న సాలభంజిక భోజుడిని నిలవరించింది. ముందు 6 మాట్లాడేసినాయి, కబుర్లు చెప్పేసాయి, మాట్లాడటల్లా. ఇంకా 6 మెట్లు ఎక్కేసాడు చకచక. 7వ మెట్టు మీద అడుగు పెట్టంగానే ఆమె చప్పట్లు చరిచి నవ్వుతూ చెప్పింది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనుషులు తెలివిగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో ఒక ప్రవర్తన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదైనా సమస్య రాగానే కాళ్ళు చేతులు వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ శాతం ఎక్కువ. ఏదైనా సమస్య రాగానే దుఃఖంతో, బాధతో, భయంతో, గాభరాతో జరగవలసిన కార్యాన్ని చూడరు. అవి మీలాంటి సామాన్య మానవుడు. కానీ మన విక్రమార్కుడు మామూలు సామాన్య మానవుడు కాదు, భద్రకాళి వరప్రసాదుడు. ఏ పరిస్థితిలో అయినా ఆయన తెలివిగా, మెలకువగా, సమర్థవంతంగా పనిచేస్తాడు. శని గనక మనకి శనిగ్రహం గనక పట్టుకుంటే మానవులు మందులుగా అయిపోతారు. శనిగ్రహం పట్టుకున్న దశలో కూడా విక్రమార్కుడు ఎట్లా ప్రవర్తించాడో తెలుసా నీకు అన్నది. అప్పుడు భోజుడు అడిగాడమ్మా, ఎట్లా ప్రవర్తించాడు? శనిగ్రహం పట్టుకుందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఏవో కొంతకాలం గడిచాక మనకి శనిగ్రహం పట్టుకుందేమోనని తెలుస్తుంది, కానీ ముందే తెలుసుకుని ప్రవర్తన మార్చుకోగలిగేవాడిని నేను ఎప్పుడూ చూడలేదు, నాకు తెలియదు. అలాంటిది ఏదైనా జరిగితే విక్రమార్కుడి జీవితంలో ఆ విషయం నీకు తెలిస్తే చెప్పమన్నాడు. అప్పుడు 7వ ప్రతిమ చెప్తుంది, విక్రమార్కుడికి శనిగ్రహం పట్టుకుందట ఒకసారి. మామూలుగా 6 నెలల పాటు భార్యలతోటి హాయిగా గడిపి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి ఇంచుమించు 56 దేశాల రాజులు పాదాక్రాంతులుగా ఉన్నారు ఆయనకి. విక్రమార్కుడు ఎంతో అద్భుతంగా రాజ్యం పరిపాలన చేసి తర్వాత ఈ భార్యలు సంతానము కూడా మొదలయ్యేసరికి విక్రమార్కుడు ఈ భట్టికి తన రాజముద్రికని ఖడ్గాన్ని ఇచ్చి, భట్టి నేను బయటికి వెళ్ళొస్తా ఒక 6 నెలల పాటు, రాజభారం నీదే అని తమ్ముడికి అప్పచెప్పాడు రాజ్యాన్ని. అప్పుడు ఆయన భట్టి అన్నిసార్లు ఆయనతో వెళ్ళలేదుగా. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి, జరగాల్సిన పనులు ఉంటే వెళ్ళేవాడు కాదు భట్టి. ఏ పనులు లేవు, మనం ఖాళీగా ఉన్నాము అని ఆయన కూడా కులాసాగా తిరుగుదామనిపిస్తే అన్నయ్యతో వెళ్ళిపోయాడు, తోడెళ్ళేవాడు. సరే అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళి ఏం చేశాడు, భద్రకాళి అమ్మవారిని చేరుకున్నాడు. అమ్మ నీ ఆజ్ఞ చొప్పున 6 నెలలు దేశాటనకు వెళ్తున్నాను అంటే భద్రకాళి అమ్మ ప్రత్యక్షంగా ఆయన కనపడిందట. కనపడి విక్రమార్కుడిని పరిపరి విధాలుగా దీవించి ఏం చెప్పిందంటే, విక్రమార్కుడు నేటి నుంచి 7 సంవత్సరాల పాటు నిన్ను శనీశ్వరుడు పట్టబోతున్నాడు. శని దశ. ఈ 7 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు రాజ్యానికి తిరిగి రాకపోయినా పర్వాలా, ఈ దశని జాగ్రత్తగా గడుపుకో అని చెప్పింది. సరే నా బాగా ఆలోచించుకుని ఆమెకి నమస్కారాలు చెప్పుకుని కృతజ్ఞతలు చెప్పుకొని బయటకు వచ్చాడు. దారిలో ఇట్లా బయటకు వచ్చేసరికల్లా అతనికి శనీశ్వరుడు కనిపించాడు. మరి కలియుగం కదా, శనీశ్వరుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడంటే విక్రమార్కుడు దేవీవర ప్రసాదుడు కాబట్టి ఆయనకు శనీశ్వరుడు కనిపించాడు. కనపడంగానే శనీశ్వరుడిని గుర్తుపట్టి తెలుసుకొని ఇతను విక్రమార్కుడు ఆయనకు నమస్కారం చేసి, స్వామి నాకు శనిదశ పట్టపోతోందని అమ్మ ఆజ్ఞ అయింది, మీరు నాతో ఉంటారు, మరి ఈ 7 సంవత్సరాలు ఈ భక్తుణ్ణి సులువుగా నన్ను ఈ దశ నుంచి దాటించండి, మీ పాదాక్రాంతుడుగా ఉంటానని నమస్కారాలు చేశాడు. శనీశ్వరుడు ఇతని వినయానికి సంతోషించాడు. ఈ శనిగ్రహం నాకు దాపరిచ్చిందే అంటాం మనం, ఎప్పుడు పోతుందో ఈ శని అంటాం. అవునవును. వాళ్ళని ఇంకా సతాయిస్తాడు ఆయన. దశ ఈ విశేషం, ఇది దశా విశేషాలు ఉన్నప్పుడు ఓపికతోటి దాన్ని గెంటించాలి. చకచకా కదిలేందుకు అదొక మార్గం. ఎప్పటికవుతుందో అనుకుంటే వెళ్ళదు, ఎప్పటికీ అవదు, అది చాలా సమయం తీసుకుంటుంది. అవే 7 సంవత్సరాలు, కానీ సమయం స్లోగా గడుస్తుంది. భక్తితోటి వినయంతో ఉన్న వాళ్ళకి స్పీడప్ చేసేస్తాడట, ఆయన లక్షణం అన్నమాట. అప్పుడు ఆయన ఎంతో సంతోషించి, నీ వినయానికి సంతోషించాను, అలాగే నీ దశల్లో నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే ఈ దశ దాటించేలాగా చూస్తానన్నాడు. ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళి భట్టికి చెప్పాడు, నేను 6 నెలల్లో తిరిగి రానేమో, నాకు ఇట్లా శని దశ ఉంది, అమ్మవారి ఆజ్ఞ ఉంది, శనేశ్వరుడు కూడా నాకు దర్శనం ఇచ్చాడు అని చెప్పి రాజముద్రికని వాటిని అతనికి ఇచ్చేసి, నేను లేని సమయంలో నా రాజ్యాన్ని కాపాడే భారం మీదేనని శనేశ్వరుడు కూడా చెప్పి వెళ్ళాడు. అయితే శనేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నీ 56 రాజ్యాల వాళ్ళు నీ పాదాక్రాంతులుగా ఎలా ఉన్నారో నువ్వు అట్లా మధురాపురానికి వెళ్ళు, మధురేంద్రుడు అక్కడ రాజు, మధురేశ్వరుడు, ఆయనకి పాదాక్రాంతుడుగా ఉండాలి నువ్వు.
సేవకుడుగా ఉండాలి, ఆ రాజుని సేవించి నీ ఏ సమయాన్ని గడుపుకోమన్నాడు. సరే, ఇతను ఒక సేవక రూపాన్ని ధరించి భేతాళుడి సహాయంతో మధురాపురి వైపుకి ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, అదే సమయంలో ఈయన అంతకుముందు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, సింహాసనం తెచ్చుకున్నాడు కదా. అవును. ఆ దేవేంద్రుడి దగ్గర ఉన్న చాలా మంది అప్సరసల్లో రత్నమాలని ఒక అప్సరస ఉంది. ఆ రత్నమాల ఈ దేవేంద్రుడిని అడిగింది, నాకు విక్రమార్కుడు ఎంతో నచ్చాడు, ఆయనతో గడపాలనుంది కొంతకాలం, నన్ను విక్రమార్కుడి దగ్గరికి పంపించు అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, అలా కాదు, ఇప్పుడు ఇతనేమో శని దశలో ఉన్నాడు, నువ్వేమో సౌందర్యవతివి, నేను భూలోకంలో అతని దగ్గరికి పంపిస్తే అతను ఒకళ్ళ దగ్గర సేవకుడుగా ఉండబోతున్నాడు. సౌందర్యవతి సేవకుడు కాంబినేషన్ కుదరలా. సౌందర్యవతి అయిన అమ్మాయి సేవకుడి దగ్గర ఉందంటే రాజు మంత్రి అందరూ తయారవుతారు కదా. పని వాళ్ళ దగ్గర సౌందర్యవతులైన వాళ్ళు ఉంటే అతని యొక్క ప్రభువులు ఊరుకోరు, ఏ కాలము ఊరుకోరు. ఆ కాలం అసలు ఊరుకునే కాలం కాదు కాబట్టి ఎలాగా అనేసరికి ఈ అమ్మాయింది, అట్లా ఎందుకు, నేను అందరికీ కురూపిగా కనబడతా, రాత్రి వేళలే నేను అప్సరసగా మారతాను, నాకు ఈ వరం ఇవ్వు అని దేవేంద్రుడిని ఒప్పించుకుని ఈ భేతాళుడితో పాటు విక్రమార్కుడు అడవుల్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు మధురా నగరానికి. ఒక అడవిలో అతను ఆగి ఉన్నప్పుడు అక్కడ ఆయన చుట్టూతా తిరగటం మొదలుపెట్టి వికృత రూపిణి, ఈ వికారంగా ఉన్నదాన్ని చూసి విక్రమార్కుడు అడిగాట భేతాళుడిని, ఏమిటది, మనిషా జంతువా, ఇదేమిటి స్వరూపం, నాకు అర్థం కావట్లేదు, స్త్రీయేనా మనిషేనంటావా ఇది అనేసరికల్లా భేతాళుడు నవ్వి, ప్రభు మీరు గుర్తుపట్టినట్లేదు, మీరు స్వర్గంలో రంభావురసల నాట్యాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అప్సరసలో ఒకటి రత్నమాల మీ మీద వ్యామోహంతో వచ్చింది భూలోకానికి, వికృత రూపం ధరించి ఉన్నది అంతే. అప్పుడు ఈయన ఆవిడ్ని పిలిస్తే వికృతమైన మొహము, పొట్టిది, వంకర తిరిగిన శరీరము, కళ్ళు మాత్రం నక్షత్రాలలే ఉన్నాయి, ఇంకేం లేదు. ఈయన ఆమె దగ్గరకు వచ్చేసరికల్లా ఆమె కళ్ళు అవి చూసి, ఆమె హేళా విలాసం దగ్గరకు వస్తుంటే ఆమె నడక చూసి ఈమె సామాన్య స్త్రీ కాదని తెలిసింది. అప్పుడు ఆమె ఏమందంటే, నువ్వు ఇక్కడ సేవకుడుగా ఉన్న నాళ్ళు నిన్ను సేవించుకోనివ్వు, పగలు నేను ఈ రూపంలోనే కనపడతా, ఒక సేవకుడి భార్య ఇంతకంటే ఉండక్కర్లేదు, ఏదో ఉంటాను, రాత్రిళ్ళే నేను అప్సరసగా మారి నిన్ను సేవించుకుంటాను, నా కోరిక తీరుతుంది అంటే సరే ఉండమన్నాడు. ఒక సేవకుడు, సేవక వేషధారి, ఆయనతో ఉన్నటువంటి వికృత రూపిణి, వీళ్ళిద్దరూ అడవిలో ఆగితే అక్కడ ఒక దిగుడు బావి లాంటిది ఉంది. ఆ బావిలో ఈయన నీళ్లు తోడుకుందామని వంగి చూస్తే ఒక పాము ఒక కప్పని తినబోతోందట. పెద్ద పాము, పెద్ద కప్ప. అది బావిలో దిగుడు బావిలో ఉంటాయిగా బావిలో పాములు ఉంటాయి, కప్పలు ఉండేసరికల్లా ఆ కప్ప, అనంత నన్ను తినద్దు, నన్ను తినబోక, నువ్వు నేను సమానమైన వాళ్ళం, నా రాజ్యానికి నేను రాజుని, నీ రాజ్యానికి నువ్వు రాజువి మాట్లాడుకుంటుంటే ఏమైంది, ఆ అనంతుడు నాకు ఆహారం దొరకలేదు కాబట్టి నిన్ను తినేస్తాను. అయితే ఈయన పైన నిలబడి చూస్తున్నాడు విక్రమార్కుడు. చూస్తుంటే ఆయనకి జంతువుల భాష అర్థమవుతుంది, సర్పం బుసలు అర్థమవుతున్నాయి, కప్ప బెకబెకలు అర్థమవుతున్నాయి. ఓహో, ఈ కప్ప ఒక రాజ్యానికి రాజు, అది పాముకి ఆహారం కాబోతుందని ఆయన ఏం చేశాడు, ఇట్లా మోకాలెత్తి ఆ బావి అంచు మీద పెట్టి తొడలోంచి ఇంత మాంసాన్ని ఇట్లా తొలిచాడట విక్రమార్కుడు. తొలిచి ఈ పాము మీదకి వేశాడు. కప్పకి ఏం కావాలి, పాముకి ఆహారం అంటే అంత కప్ప, దాని బదులు మానవ మాంసం ఇంత తొడలోంచి తీసి వేదాళుడితో కట్టుకట్టించుకున్నాడు. ఈ రక్తం ఎప్పుడైతే కిందకి మాంసఖండం పడిందో ఆ సర్పం ఆ మాంసఖండాన్ని భుజించింది. అప్పుడు ఏమనుకున్నారు, ఓహో, ఈ పైన ఉన్నవాడు విక్రమార్కుడే, ఆయనకి మన భాష తెలుసు, ఆహారాన్ని కూడా అందించాడు, ఆకలికి ఉండక్కర్లా, నువ్వు భూమండలం అంతటికి రాజు ఆయన, అందుకని నా ఆకలి తీర్చాడు, పద మన ఇద్దరం వెళ్దామని పైకి వెళ్ళాం. రెండు వచ్చి సర్పము కప్ప రెండు వచ్చి నమస్కారాలు చేసి, మీరెవరు, ఏమిటి, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఏమిటి, మీ ఇద్దరు రాజులుగా ఎలా ఉన్నారు అని అడిగాడు. అడిగితే, ప్రభు నా పేరు అనంతుడు, అక్కడి నుంచి జలపాదుడు, ఈ రెండో వాడి పేరు అలాంటిదే పేరు, కొంచెం అటు ఇటుగా జలపాదుడి పేరే జ్ఞాపకం ఉంది. అయితే మేమిద్దరము నిజానికి దేవజాతులమే, నారదుల వారి శాపానికి గురయ్యి ఈ స్వరూపాలలో ఈ బావిలో చేరాము. అయితే ఈ స్వరూపం ఎప్పుడు పోతుందంటే, విక్రమార్కుడికి 7 సంవత్సరాల శని దశ పడుతుంది, ఆయన ఒక చోట సేవకుడు అవుతాడు, అప్పుడు మీరు ఆయన్ని సేవించండి, అప్పుడు మీ శాప విమోచనం అవుతుందని నారదుల వారు తెలియజేశారు. ఇంతకాలంగా మేము వేచి ఉన్నాం, ఇవాళ మీ దర్శనమైంది, మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళండి, మిమ్మల్ని సేవించుకుంటాం
అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, బాగుంది, మంచిదే, నేను మధురా నగరం వెళ్తున్నాను. నేను ఇలా మీ స్వరూపాలతోటి మీరు నన్ను అనుసరిస్తే మీకు ఏదైనా ప్రమాదం రావచ్చు. కాబట్టి నేను మధురా నగరం వెళ్ళి ఉండే సత్రానికి మీ దారిని మీరు వెళ్ళి నన్ను అనుసరించద్దు, మీ దారిని మీరు వెళ్ళి రాజభవనంలో చేరిపోండి. నేను అక్కడికి చేరాక మీరు నా దగ్గరకు వద్దురు కానీ అని చెప్పాడు. ఓకే. ఈ సర్పము అనంతుడు, ఈ జలపాదుడు ఇద్దరు వెళ్ళిపోయారు. రత్నమాలను తీసుకుని భేతాళుడు ఎవరికీ కనపడకుండా తమని అనుసరిస్తుండగా విక్రమార్కుడు మధురా నగరం చేరాడు. అయితే ఈయన రూపం మార్చుకున్నాడు. దాసులు వేసుకునే వేషం, సాధారణ వేషం ధరించినా కూడా బాగా ఉన్నతమైన శరీరము, బలమైన బాహువులు, అజానుబాహుగా కనపడే ఆయన స్వరూపము, వాటికి ప్రజలు ఆకర్షితులయ్యారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి కనపడ్డాడు. కనపడితే ఆయనకి ఇతని స్వరూపమే నచ్చింది. ఈయన ఏమన్నాడు, మరి నేను మీకు సహాయంగా ఉంటాను, మిమ్మల్ని సేవించుకుంటా, రోజుకి 1000 హొన్నులు జీతంగా తీసుకుంటాను, కాబట్టి నన్ను మీ దగ్గర సేవకుడుగా ఉంచుకోండి అంటే ఈయన ఏమన్నాడు, మామూలు మా అందరూ చేసే సేవ నువ్వు చెయ్యొద్దు, నువ్వు ప్రత్యేకమైన వాడివి, నువ్వు రోజువారీ నాకు కనపడి వెళ్ళు, హాజరైంచుకో, నీకు ఒక రాజభవనం ఇస్తాం, నీ భవనంలో నువ్వు ఉండు, నాతో మంచి మాట్లాడుతూ ఏదైనా అవసరమైనప్పుడు నువ్వు నాకు సహాయకారిగా ఉండు. అదేలే, ఏదైనా యుద్ధం అట్లా వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు సహాయం చేద్దు కానీ, లేకపోతే నువ్వు సేవకుడివే కానీ స్నేహితుడిగా ఉండు నాతోటని చెప్పి రాజుగారు ఒప్పుకునేసరికల్లా ఒక రాజభవనం కేటాయించారు, ఒక సత్రం లాంటిది. ఈ భార్యను తీసుకుని ఇందుగా రత్నమాల కురూపిగా ఉంది, ఈ కురూపిని వెంట పెట్టుకుని ఆయన ఆ మందిరంలోకి చేరాడు. ఈయన ఎప్పుడైతే రాజభవనానికి వచ్చి మందిరంలోకి చేరాడో ఈ అనంతుడు జలపాదుడు కూడా మానవ స్వరూపాల్లో ఆయన్ని సేవించడానికి అక్కడ ఉండటం మొదలుపెట్టారు. ఇద్దరు మనుషులు, ఒక పాము మనిషి, ఒక కప్ప మనిషి. అయితే ఈ సాయంకాలం అయ్యేసరికి ఈ కురూపిగా ఉన్న రత్నమాల సౌందర్యవతైన అప్సరసగా మారిపోయేది. ఆమె విక్రమార్కుని అలరించేది, అతనితో సంతోషంగా గడిపేది. వీళ్ళిద్దరికీ తెలుసు, ఈ సర్పానికి కప్పకి, కానీ నరమానవుడికి తెలియదు ఆ సంగతి. సాయంకాలం అయ్యేసరికల్లా భవనం తలుపులు వేసేసి కాపలా ఉండేవాళ్ళు. ఎవరైనా వస్తే వీళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వీల్లేదు. అలాంటి ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నారు. విక్రమార్కుడు రోజు పోయి రాజుగారిని సేవించేవాడు, ఆయన సన్నిధిలో కాసేపు కూర్చునేవాడు, 1000 హొన్నులు తెచ్చుకునేవాడు. సుఖంగా కాలం గడిచిపోతుంది. కానీ ఆయన సేవకుడుగానే ఉన్నాడు. ఒక సుమారైన భవనం అది. అయితే రాజుగారి దగ్గర 2 అన్నదమ్ములు ఉన్నారు, కర్కోటకుడు, కోటకుడు అని. వీళ్ళు రాజుకి కొంత స్నేహితులు. ఈ విక్రమార్కుడు ఆదిత్యుడు అనే పేరుతో ఇక్కడ చెలామణి అవుతున్నాడు. ఈ కర్కోటకుడికి, కోటకుడికి ఈ ఆదిత్యుడితోటి స్నేహం కలిసింది. ఇతని తాలూకు శరీర లాఘవము, కత్తి తిప్పటము, బాణం వేయటము, ఏదైనా గాల్లో వెళ్తున్న దాన్ని కూడా పట్టుకోగలగటము, శక్తులున్నవాడు కదా, ఉంది కదా. అయితే ఏమైంది, వాళ్ళకి ఓ స్నేహం కుదిరింది. రోజు సాయంకాలం పూట ఇక్కడికి వచ్చేవాళ్ళు కబుర్లకి. వస్తే ప్రతిరోజు ఈ అనంతుడు అడ్డం పడేవాడు. అగో మా ప్రభువు ఆజ్ఞ లేదు, ఆయన వద్దంటే నేను పంపించలేని లోపలికి, నేను అడిగి వస్తా, ఆ తర్వాతే మీరు వెళ్దురు కానీ రోజు ఇట్టగే అయ్యేది. కొన్ని రోజులు అయ్యాక ఈ కర్కోటకుడు ఒకసారి అన్నాడు ఆదిత్యుడితోటి, అదే విక్రమార్కుడు ఆదిత్యుడి రూపంలో ఉన్నాడు కదా, ఈ ప్రతిరోజు ఈ అనంతుడు అడ్డం పడతాడు, ప్రతిరోజు అనంతుడి పర్మిషన్ తీసుకోవాల్సిందేనా, మనం ఇంత స్నేహితులం, ఇంత ప్రాణంగా ఉన్నాం కదా, అందరం కలిసి ఒక రాజుని సేవిస్తున్నాము, నీ ఇంట్లోకి మమ్మల్ని రానివ్వటం లేదే అనేసరికల్లా ఈ ఆదిత్యుడు అన్నాడు అనంతుడితోటి, పాము సర్పం మనిషి ఉందిగా, అలా అనుకోద్దు నాయన, వీళ్ళు మన స్నేహితులు, రానివ్వు, పర్వాలేదు అంటే సాయంకాలం జోరుగా లోపలికి వచ్చేసేవాళ్ళు, రాత్రి దాకా ఉండేవాళ్ళు. ఈ రత్నమాల తమ రహస్యం తెలుస్తుందేమోనని భయపడింది, కానీ క్రమంగా వాళ్ళు మామూలుగా కబుర్లే చెప్పేవాళ్ళు కానీ ఆమె కేసి చూసేవాళ్ళు కాదు. ఆమె సరైనని ధైర్యంగానే ఉంది. కానీ కర్కోటకుడు, కోటకుడు వీళ్ళు సరైన వాళ్ళు కాదు. వాళ్ళకి ఈ కురూపి రూపంలో కనపడేటువంటి ఈ రత్నమాల మీద ఆసక్తి. ఆమె మొహం కురూపే, నల్లగా సిద్ధిలాగా, మొహం నలుపు వల్ల కాదు, ముక్కు మొహం వంకరగా ఉండి నడుము ఒక పక్కకి వెళ్ళిపోయి, వాళ్ళకి ఏమనిపించేది, వీడింత సమున్నతాకారుడు, ఈ అమ్మాయి చూస్తే పొట్టిది, దీంతో ఇంత సంతోషంగా ఎలా ఉన్నాడు ఇతను, సంతోషంగా ఉన్నాడు. పొద్దున్న లేవగానే చకచకా స్నానం సంధ్యా తెముల్చుకుని రాజభవనానికి వెళ్ళి ఉత్సాహంగా వస్తాడు. ఇతర స్త్రీల ఎవ్వరి వైపు చూడలేదు ఇతను. ఈ భార్యతోటి సంతోషంగా ఉన్నదాన్ని గుర్తదే, లేకపోతే ఏ ఆడవాళ్ళు అందంగా కనపడ్డా, పొడుగ్గా నైస్గా ఎవరైనా కనపడితే వాళ్ళకే చూడాలి, చూడటల్లా వీడు
తర్వాత ఈ అమ్మాయి వచ్చినప్పుడల్లా చూస్తారు, ఆమె వేళ్ళు ఇట్లా పొడుగ్గా చిత్రకారుడు గీసిన వాటిలాగా కనపడతాయి. పాదాలు చూస్తే అవి కూడా అందంగా ఉన్నట్టుంటాయి. మనిషి చూస్తే ఏం బాగోదు. దుర్మార్గులు. గమనించడం మొదలుపెట్టారు. గమనించి క్రమంగా వాళ్ళకి ఏమనిపించింది, ఈ వికృత రూపిణిగా కనపడేది ఇది మనిషి కాదు, ఇదేదో దేవతా స్త్రీ. అందుకే వీడు సంతోషంగా ఉన్నాడు. ఆదిత్యుడు ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు, బెడ్రూమ్కి కాపలా, ఎలాగైనా ఈ రహస్యం తెలుసుకోవాలని ఉండేది. కానీ బయటపడలా. అయితే ఈ కర్కోటకుడు ఏం చేశాడంటే రాజుగారికి చెప్పాడు, ఇతని దగ్గర ఆదిత్యుడి దగ్గర మహాద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయి ఉంది, కానీ అది కనపడడానికి కురూపిగా కనపడుతుంది, కానీ కాదు, అదేదో రహస్యం ఉంది అక్కడ. అది తెలుసుకోవాలంటే రాజు అన్నాడు, అట్లా ఏమిటి, స్నేహితుడి భార్య చెల్లెలతో సమానము, మనం అట్లాంటివి చేయకూడదంటే, అది భార్య ఏమిటండి, అందగత్తెలు ఎక్కడున్నా రాజు అన్నవాడు తీసుకోవాల్సిందే, వాడి భార్య అయినా వీడి భార్య అయినా ఎవడి భార్య అయినా కూడా. అతను మీ సేవకుడు, అతని వైఫ్ సేవకురాలు, వాళ్ళు మన సొంతం, ముందు ఈ రహస్యం తెలుసుకోవాలి అని రాజుని, నాతో రండి ఒకరోజు నేను వస్తాను, మీరు చూద్దురుగానండి. ఏమైంది, ఒకనాటి రాత్రి ఈ కర్కోటకుడు వెళ్ళాడు లోపలికి. వెళ్ళాక చాలాసేపటి దాకా కూర్చున్నాడు లోపల. లేచి బయలుదేరాడు బయటికి, వెళ్ళిపోతుంటే అనంతుడు అడిగాడు, అయ్యా కవాటం వేసుకోమంటారా, తలిపేసుకోనా అన్నాడు. అనేసరికి వద్దు తలిపేయబోక, నేను మళ్ళీ వస్తా. ఆదిత్యుడు ఇంకా పడుకోలే, మా తమ్ముడిని తీసుకురమ్మన్నాడు. కోటకుడిని తీసుకొస్తానని చెప్పాడు. మా తమ్ముడిని తీసుకురావాలి కాబట్టి నువ్వు తలిపేసుకోబోక, మా తమ్ముడిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళి రాజుని తీసుకొచ్చాడు. వాడి తెలివి. ఆ రాజుని తీసుకొచ్చే లోపల వీళ్ళకేం చెప్పాడు, లోపల విక్రమార్కుడికి, ఆదిత్యుడికి, రత్నమాలకి, నేను వెళ్ళొస్తాను, మీరు ఇంకా సేనించండి, నేను మళ్ళీ రానని చెప్పాడు. అతను రాడని వీళ్ళు ఏం చేశారు, గది తలుపుల దగ్గర వేసుకుని భార్యాభర్త లోపల పడుకున్నారు. ఒక గంటన్నర గడిచిన తర్వాత కర్కోటకుడు రాజుని తీసుకుని లోపలికి వచ్చాడు. అనంతుడికి ఏముంది ఆజ్ఞ, కర్కోటకుడిని అడ్డం పెట్టకూడదు, ఆయన రాని అన్నారు. వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకు అనుకుని ఆ లోపలికి రానిచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే ఆ బెడ్రూమ్ తలుపు సుమారుగా వేసింది. బయట అనంతుడు ఉన్నాడు, వాళ్ళకి ఏం భయం. ఈ తలుపులు తోసేశారు కల్లా ఒక మంచం మీద పొడుగ్గా కాళ్ళు చాపుకుని పడుకున్న ఆదిత్యుడు, అతని పక్కన మహాద్భుత సౌందర్య రాశిగా ఇంచుమించు అతనంత పొడుగు ఉన్న ఒక సౌందర్య రాశిని వీళ్ళు చూశారు. రాజు నిర్ఘాంతపోయాడు. ఇంత సౌందర్యం అసలు నేను ఎప్పుడు చూడలేదే. ఒక రకంగా స్పృహ తప్పినట్టు అయిపోయాడు. ఈ కర్కోటకుడికి ఏం చేయాలో తెలియలే. అతనికి ఏం తెలుసు, అతను ఏమనుకుంటున్నాడు, ఆ పొట్టిది నల్లగా ఉన్నది అది అలాగే ఉందనుకుంటున్నాడు. వంకర తిక్కరగా ఉన్న ముఖంతో వికృత రూపిణిగా కనపడుతున్నది నలుపు వికృతమని చెప్పటం లేదు, ఆ మొహమే అలాంటిది అమ్మాయి. దాన్నేదో చూస్తామనుకుంటే ఆ అమ్మాయి కోసం చూస్తే ఎక్కడా లేవు. కానీ అతను గుర్తుపట్టాడు. అతను ఆ సాయంకాలం ఆమె వేసుకున్న వస్త్రాలే ఈ పొడుగ్గా ఉన్న సౌందర్యవతి పొడుక్కాళ్ళ సుందరిమణి వేసుకుని ఉంది. వస్త్రాలు అవే, అమ్మాయి మాత్రం అది కాదు. వీరికి బాగా తెలిసిపోయింది, ఆ రత్నమాలే ఇలా ఉంటుంది, వీళ్ళది ఇంకేదో రహస్యం ఉంది, అందుకే కనపట్టల్లా. అయితే ఈ రాజు స్పృహపై అట్లా చూస్తూ ఉండిపోయాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఏం చేశాడు, ఈ రాజుని భుజం మీద ఇక్కడ ఉంచామనుకో ఏమవుతుందో, రాజుని మోసుకుంటూ బయటికి తీసుకుపోయాడు. ఈ అదే అనంతుడు వాడి రెగ్యులర్ అలవాటు ప్రకారము, అయ్యా కవాటం వేసుకోనా అని అడిగాడు. తలిపేసేసుకో అని చెప్పేసి ఈ తమ్ముడిని తమ్ముడు అన్నట్టుగా చెప్పి, కొంచెం మదిరి ఎక్కువైందని చెప్పి రాజుని మోసుకెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. సేవక స్వరూపంలో కనపడేవాడు ఆ మంచం మీద ఉన్నవాడు ఒకడే, కానీ సేవకుడుగా ఉన్నప్పటి వినయము అవి లేవు, వీడిలో ఏదో రాచరికం కనపడుతోంది. వాడు సామాన్యుడిగా తోచట్ల, పైగా వికృత రూపిణిగా పగలు ఉంచుకుని రాత్రిపూట సౌందర్యవతిగా మార్చగలిగిన వాడు ఎంత గట్టివాడు. ఆలోచించద్దు, పొద్దున ఇంతే ఉంటుంది, 5 అడుగులు కూడా ఉండదు, ఇప్పుడు 6 అడుగులు ఉంది. ఈ అమ్మాయి కావాలి, ఎలాగా ఏం చేయాలి? మామూలుగానే అతను వస్తాడు, అతని శరీరము ఆకారము అవి చూస్తే భయం గొలిపేలాగా ఉంటాయి. అంటే వీడు ఏమైనా చేయగలడని నమ్మకం కుదురుస్తుంది అనమాట. అతని స్వరూపం వినయంగానే ఉంటాడు. నిన్న రాత్రి మేము మీ ఇంటికి వచ్చాం, ఇక్కడ సౌందర్యవతిని చూసాం, దాన్ని మాకు ఇవ్వని అడగచ్చునా? అడగకూడదు. ఈ అమ్మాయి కావాలి, ఎలాగా బాగా ఆలోచించి అప్పుడు ఒక కొత్త కథ అల్లాడు కర్కోటకుడు. ఇక్కడికి సమీపానికి అంటే వాళ్ళ రాజ్యాలకి అవతల ఒక పరమాద్భుతమైన రాజ్యం ఒకటి ఉంది.
వాళ్ళకేం సంపద లేవు, అద్భుతమే రాజ్యం, చిన్నది. ఆ రాజుగారికి ఒక చక్కటి కూతురుంది. అమ్మాయి పేరు మౌక్తికాంబ. ఆ పిల్ల నవ్వితే చాలు రత్నాలు, ఈ ముత్యాలు రాలుతాయి. రాజు ఆ ముత్యాలన్నీ పోగు చేసి ఒక శెట్టి గారికి ఇస్తాడు. అతను ఆ ముత్యాలు అమ్ముతాడు. ఆ సొమ్ము ఆ రాజ్యపు సొమ్ముగా వెనక్కి చేరుతుంది. సామాన్యమైనది కాదు, చాలా గొప్ప విశేషం. మౌక్తికాంబ సౌందర్యవతే, ఆమె నవ్వితే ముత్యాలు రాలుతాయి అనేది కూడా విశేషమే. ఆ రాజ్యానికి ఉన్న సంపద ఆ అమ్మాయే. మనకు కూడా ఈ ముత్యాలు అన్ని దేశాల వాళ్ళకి దొరుకుతాయి, అవి ఎక్కడా దొరికేవి కాదు, ఇట్లా ప్రత్యేకమైనవి. అయితే ఆ రాజ్యంలో ఒక విపత్కర పరిస్థితి జరిగింది. ఒక మహాముని ఒకడు ఆ రాజ్యానికి వెళ్ళాడు. వెళ్తే ఈ రాజు అతన్ని సేవించల. ఆయనకి కోపం వచ్చి శపించాడు. రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ సంహరించి ఆమెని చెరపట్టి ఉంచుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ అమ్మాయి నవల. అక్కడ ఏం జరిగిందో మిగిలింది మనకు తెలీదు, బయట ప్రపంచానికి తెలిసింది ఇదే. అది కూడా నేను వేగుల వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం మేము. ఇక అమ్మాయి నవ్వదు, ఆ నోటి నుంచి ఒక ముత్యం కూడా రాదు. మౌక్తిక శెట్టి ఎవరైతే ఈ శెట్టి అమ్ముతున్నాడో అతని దగ్గర ఒక్క ముత్యం లేదు. అంతకుముందు అతను అమ్మిన ముత్యాలన్నీ ఆ అమ్మాయి నవ్వులతో వచ్చినవే. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇన్ని రోజులుగా రోజుకి 1000 హొన్నులు చొప్పున ఆదిత్యుడికి ఇస్తున్నావు. నువ్వు ఏమిటి వాడి ఆ ప్రగల్భపూరితంగా కనపడేటువంటి మహాద్భుతమైన పరాక్రమశాలి స్వరూపానికి ఆనందించిస్తున్నావు. నీకేం పని చేయలే అతను, ఇప్పటిదాకా ఏం పని చేయలేదుగా. ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళి ఒక ముత్యాల హారం పట్టుకురమ్మని. హారం లేకుండా వెనక్కి రాకూడదు. అది తేలేడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎవరి నోట్లో నుంచి వచ్చిన నవ్వులతో ముత్యాలు వస్తాయో ఆ అమ్మాయిని ఆ ముని చెరపట్టేసి ఉంచుకున్నాడు. చెరపట్టి కూడా మామూలుగా కాదు, ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆ అమ్మాయిని ప్రేతాన్ని చేసి వెళ్తాడు. అతను లేనప్పుడు కూడా ఆమె నవ్వదు. అవకాశం లేదు, ఇక రావా ముత్యాలు, వీడిని అక్కడే పంపించు. ఇక్కడ అమ్మాయి ఉండిపోతుంది. అది పగలు కురూపిగా ఉండి రాత్రి సౌందర్యవతిగా మారుతుంది. మన గూటి చిలక, మన వంటింట్లో కుందేలు, సులువు కదా అమ్మాయిని వశపరచుకోవటం అనేసరికి రాజు ఒప్పుకున్నాడు. విక్రమార్కుడు ఆదిత్యుడు ఉండగా రత్నమాలని చూడలేం మనం, కాబట్టి ఈ పని చెప్పాను. బాగుందిగా. సరే, ఈ ఐడియా తీసుకున్నటువంటి రాజు ఆదిత్య రూపధారి అయిన విక్రమార్కుడికి ఏం చెప్పాడు, ఆయన ఆ ముత్యాలు సాధించాడా లేదా, అక్కడ ఏం చేశాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం మనం. తప్పకుండా. నమస్తే.